హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అమరావతిలో రైతులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్ గా అంటున్నారు. మరి తిరుగుబాటు గల కారణాలు ఏంటి? మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ అమరావతిలో? అమరావతి అనే కాన్సెప్ట్ని చంద్రబాబు బలంగా తీసుకొచ్చాడు. దాని తర్వాత జగన్ వచ్చి దాన్ని ఆల్మోస్ట్ కిల్ చేసేసాడు. అమరావతి రైతులు పాపం నెలల తరబడి రోజుల తరబడి ఉద్యమాలు చేశాడు. అయినా కూడా వాళ్ళని జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. కోర్టు తీర్పుల్లో కొన్నిసార్లు తీర్పులు ఇచ్చాయి, కొన్నిసార్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అంశంగా అమరావతి అనేది పక్కన పెట్టేశాడు చంద్రబాబు. ఎందుకంటే ఇది మనకు ఉపయోగపడదు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు మిగతా ప్రాంతాల్లో ప్రజలు హర్ట్ అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు ఎన్నికల అంశంగా దీన్ని తీసుకోలేదు. దానికి తగినట్టుగా మీడియా కూడా ఫోకస్ చేయడం మానేసింది. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత అమరావతి మీద మాత్రం చంద్రబాబు గట్టిగానే ఫోకస్ పెట్టాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఉన్న చెట్లన్నీ క్లీన్ చేయడం, రోడ్స్ వేయడం, ఇవన్నీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. కానీ డబ్బులు లేవు. ఆయనే చెప్తున్నాడు డబ్బులు లేవు అని. ఆల్రెడీ సూపర్ 6 పథకాలను కూడా ఇప్పటివరకైతే 100 రోజులు దాటింది, అమలు చేసే పరిస్థితి లేదు. ఈ నెల నుంచి జీతాలు కూడా ఇబ్బందులు పరిస్థితి ఉంది. 3 నెలల వరకు జీతాలు ఇవ్వగలిగారు, కానీ నెక్స్ట్ జీతాలు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. చాలా కష్టం. అది సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తే కానీ జరగదు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు. జగన్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు వచ్చినాక చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తారనుకున్నాడు. కానీ 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాం అని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు ఏమీ రాలేదు. అది కూడా వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు వచ్చి చూసి వెళ్ళారు, కానీ వాళ్ళు ఏమి ఇంకా ఇది చేయలేదు. సో ఈ లోపల వరదల ఎఫెక్ట్ అనేది అమరావతి ఏరియాలో కూడా పడింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు 2 డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ 2 డెవలప్మెంట్స్ వల్ల అమరావతి రైతులు చంద్రబాబు మీద తిరుగుబాటు చేసేట్టుగా మనకు కనబడుతుంది. ఒకటేమో కొలికపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే. ఆయన వల్ల అమరావతి రైతులు హర్ట్ అయ్యి చాలా ఆయన ఉద్యమాలు చేశాడు. ఇంకా మీడియాలో అయితే ఆయన ఆల్మోస్ట్ తెలుగుదేశం మీడియాలో ఎప్పుడు చూసినా ఉండేవాడు. ఆల్మోస్ట్ 24 అవర్స్ అనొచ్చు. అంటే ఎగ్జాగ్రేషన్ అయినా డైలీ ఆయన ఉండేవాడు. కొద్దిగా మిలిటెంట్గా కూడా ఉండేవాడు ఆయన. దళితుడు కావడం, ఆ విషయం ఆయనకు తెలియడం, దళిత ఖడ్గాన్ని మనం వాడచ్చని తెలియడం. సో దాంతో మిలిటెంట్గా ఉండేవాడు. చివరికి ఒక ఛానల్లో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ని చెప్పుతో కొట్టడం అనేది మాటలు కాదు. బీజేపీ అతను సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఈయన చెప్పుతో కొట్టగలిగి సర్వైవ్ కాగలిగాడంటే మనం ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే రామ్ గోపాల్ వర్మ తల తీస్తే డబ్బులు ప్రకటన ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. సో ఈ స్థాయిలో ఆయన మాట్లాడినా కూడా ఆయన ఎవరు, అప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. దానికి కారణం ఆయన దళితుడు కావచ్చు, మళ్ళీ స్టేట్ వైడ్ దళితులు ఇబ్బంది అవుతుంది అనేది ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనకి చివరిలో టికెట్ ఇచ్చాడు. అక్కడ ఉన్న సమీకరణలో ఆయన గెలిచాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన పవర్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఒక వైసీపీ ఎంపీ ఇంటిని కొల్చడానికి బుల్డోజర్ తీసుకెళ్ళడం, ఇవన్నీ చేసి అప్పుడు వివాదం అయింది. దాని తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన మీడియాతో, తెలుగుదేశం కార్యకర్తలతో కూడా ఆయన గొడవల్లోకి వెళ్ళడం కనిపిస్తుంది. ఒకటి, అక్కడ చిట్యాల సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావుతో ఈయన గొడవ పెట్టుకోవడం. ఆ శ్రీనివాసరావు పేకాట క్లబ్ నడుపుతున్నాను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత విచారించి వదిలేశారు ఆయన. ఈయన ఎవరు కొలికిపూడి ఫోన్ చేసి పోలీసులకి అతను ఎందుకు వదిలేశారని ఈయన తిట్టినట్టు వాళ్ళు మళ్ళీ ఆయన మీద హరాస్మెంట్ చేస్తే చివరికి ఆయన కేసినేని చిన్ని దగ్గరికి వెళ్ళి కొద్దిగా రిలీఫ్ పొందాడని చెప్తున్నారు. దాంతో ఈ కొలికిపూడి ఈయన భార్య, ఈ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య విఆర్ఓ ఆమె కవిత, ఆమెకు మెసేజ్లు పెట్టడం, ఆమెను తన దగ్గర వచ్చి పనిచేయమనడం, ఇలాగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడని ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాంతో ఇతను మీద ప్రెజర్ పెరిగింది. దాంతో ఇతను ధర్నా చేయడం, నేను నా తప్ప అతను తప్ప తేల్చండి అని ధర్నాకు కూడా కూర్చున్నాడు. ఈ లోపల ఆంధ్రజ్యోతి లాంటి, ఒకప్పుడు ఆయనకి స్పేస్ ఇచ్చిందే వాళ్ళే, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళ మీద కూడా ఇతను దూకుడుగా ఏబిఎన్ వాళ్ళ మీద కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ఇతనికి యాంటీగా రాయడం, న్యూస్లు ప్రసారం చేయడం, ఇది జరిగింది. ఓవరాల్గా ఇతనికి తెలుగుదేశంలోనే
ఆ మధ్య చాలామంది ఓపెన్గా ప్లకార్డులు తీసుకొని ఈయనకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. అధిష్టానం అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళకి కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మొన్న ఒక కామెంట్ చేశాడు రైతులకు సంబంధించి. అమరావతి రైతులకి కుక్కలకు ఉండే విశ్వాసం కూడా లేదు, కుక్కలే బెటరు అమరావతి రైతుల కంటే. నేను లక్షలు ఖర్చు పెట్టి కాలువల్ని రిపేర్ చేయిస్తే ఇప్పుడు నాకు యాంటీగా వాళ్ళు తిరుగుతున్నారనేది చెప్పాడు. దీన్ని చంద్రబాబు పట్టించుకొని ఇమ్మీడియట్గా చర్య తీసుకోవట్లేదు. చంద్రబాబు మీద ఉండే ముందు నుంచి కూడా ఉండే ఒక కంప్లైంట్ ఏంటంటే నాంచుతాడని, అలాగే ఉండిపోయింది. కౌలు ఇవ్వలేదు. వాటిని నాట్ టాలీడ్ అనే ఒక కేటగిరీలో చేర్చేసి వాళ్ళకి కౌలు ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ సిఐడి కేసులు ఎత్తేస్తారు, మన కౌలు మనకి అరియర్స్ కూడా ఇస్తారని వాళ్ళ ఆశతో మన ప్రభుత్వం కదా ఇది చంద్రబాబు ప్రభుత్వం అని అనుకున్నారు. కానీ ఇప్పటికి 100 రోజులు దాటినా కూడా కౌలు ఇవ్వలేదు, వాళ్ళ మీద కేసులు ఎత్తలేదు. పైగా సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఈ మధ్య అవమానించాడని చెప్తున్నారు. వీళ్ళని చాలా డెరిగేటర్గా మాట్లాడారని. దానివల్ల కూడా ఇప్పుడు ఈ రైతులంతా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేద్దాము, ఉద్యమాలు చేద్దాం అన్నట్టుగా ఉన్నారనేది వార్తలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వీళ్ళని వైసీపీని ఇబ్బంది పెట్టడానికి రైతుల ఉద్యమాలు చేయించాడని, తను గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళకి ఏమీ ప్రాపర్గా చేయట్లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అది ఎలక్షన్ ముందు నుంచే స్టార్ట్ అయింది. ఎలక్షన్ ముందు నుంచే అమరావతి ఇష్యూని పక్కన పెట్టేశారు. అమరావతి ఇష్యూ అనేది ఎలక్షన్లోకి తీసుకురాలేదు. సో దానివల్ల ఇప్పుడు అమరావతి రైతులు ఒక పక్క విజయవాడ బ్యాచ్ అంతా కూడా కరువుకు సంబంధించి వరదలకు సంబంధించి రిలీఫ్ అనేది వాళ్ళకి సరిగా అందలేదని చెప్తున్నారు. దేని అకౌంట్లో చూపించేశారు, ఎన్యూమరేటర్స్ పెట్టారు. ఎన్యూమరేటర్స్ ప్రాపర్గా అక్కడ పనిచేయట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారని రకరకాల ఇప్స్ అండ్ బట్స్ పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే ఇంత, ఫస్ట్ ఫ్లోర్ ఇంత ఇవన్నీ పెట్టేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏది అనే దాంట్లో డెఫినేషన్లో మళ్ళీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు డిఫైన్ చేసుకొని కొన్నిటికేమో వీళ్ళకి నచ్చితే ఫస్ట్ ఫ్లోర్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్గా చూపించడం, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ని మాత్రమే చెప్పి ఫస్ట్ ఫ్లోర్ ఏమీ లేకపోయినా కూడా ఉందన్నట్టుగా చెప్పి ఇలాగా చాలామందికి రాలేదు. ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించారు. సో ఇలాగా కొంత మెల్లమెల్ల దానికే లడ్డుని తీసుకొచ్చి చంద్రబాబు ఇవన్నీ డైవర్ట్ చేయడానికే లడ్డుని అంశాన్ని తీసుకొచ్చాడనేది ఒక వెర్షను. ఏదేమైనా ఇప్పుడు అమరావతి రైతులు కూడా ఆందోళన పదం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.